హాయ్ అండి. ఈ వీడియోలో మీకు నేను మాగాయి పప్పు చేసి చూపిస్తున్నా, కొత్తిమీర రైస్ చేసి చూపిస్తున్నా, అలాగే ఈ మిల్ మేకర్స్‌తో వెజ్ కీమా కర్రీ చేస్తున్నా. కైమా టేస్ట్‌లో ఉంటుందన్నమాట, చాలా బలం. అలాగే క్యాబేజ్, గ్రీన్ పీస్, క్యారెట్, కోకోనట్‌తో ఒక హెల్తీ ఫ్రై చేసి చూపిస్తున్నా. డైట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలాగే కొబ్బరి తొక్కు పచ్చడి. మరి ఇవన్నీ చూసేయండి. ఫస్ట్ అయితే కొత్తిమీర రైస్ చేయడానికి ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. పావు కేజీ రైస్ అనమాట ఇవి. శుభ్రంగా కడిగేసి వాటర్ వేసేసుకుని 15-20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇంకా కొత్తిమీర రైస్లోకి మనం ముఖ్యంగా కావాల్సింది కొత్తిమీర. చక్కగా ఇప్పుడు కొత్తిమీర నీట్గా వేర్లు కట్ చేసేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ మాత్రం తీసుకోండి. ఒక గ్లాస్ రైస్కి చిన్ని పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న దాన్ని ఒక పక్కకు తీసేసుకోండి. చక్కగా క్యాబేజ్ని కూడా ఇలా చిన్నగా తురిమేసుకోండి. చక్కగా క్యారెట్స్ని కూడా ఇలా చిన్నగా తురుము తీసేసుకోండి. మనం తీసుకున్న 2 క్యారెట్స్కి తీసుకున్న క్యాబేజీ మొక్క తురుముకి చక్కగా ఒక కొబ్బరి చెప్ప తురుము అయితే సరిపోతుందండి. ముదురు కొబ్బరి చెప్ప తీసుకోండి. అలాగే గ్రీన్ పీస్ ఇలా ఒలుచుకునేవి తెచ్చుకున్నాను నేను. ఒలిచి పెట్టినవి కూడా మార్కెట్లో అమ్ముతున్నారండి. గ్రీన్ కలర్ వేసేసి కలిపేసి వాటికి నిలవ కూడా కలిపేస్తున్నారు. బాగోట్లేదు టేస్ట్. అలా కలర్ వేసినవి కూడా మంచిది కాదు కదా. సో ఇలా ఒలిచి పెట్టుకున్నవే తెచ్చుకోండి మ్యాక్సిమం. ఇలా ఒలిచి పెట్టుకున్నవి ఇలా గిన్నెలో వేసేసుకోండి. మీకు ఇంట్లో ఆవిరికి ఉడికించుకునేది లేదనుకోండి, చక్కగా ఇడ్లీ పాత్రలో వేసేసి కిందన అలా నీటిలో రేకు మీదన ఇలా వేసేసి చక్కగా ఆవిరికి ఉడికించుకోండి. అలా ఒక 5 నిమిషాలు ఉడికినప్పటికీ తొందరగా ఉడికిపోతాయండి అలా గ్రీన్ బటానీ. నేను కొత్తిమీర రైస్ చేయడానికి ఇంకొక స్టవ్ ఖాళీ కాబట్టి దాని మీద వాటర్ పెట్టేసుకున్నాను. అందులో 2 బిర్యానీ ఆకులు, ఒక 8 లవంగాలు, 3 దాల్చిన చెక్క ముక్కలు, 2 జాజికాయలు, 2 స్టార్ ఫ్లవర్స్, 1 స్పూన్ షాజీరా, చక్కగా 3 యాలకులు కూడా వేసేసి 1 స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. చక్కగా రైస్ అనేది పొడి పొడిలాడుతుంటుంది. బాగా మరగాలన్నమాట. ఈ లోపల నేను ఈ వైపుని పెట్టినవి ఉడికిపోయినాయో చెక్ చేస్తున్నాను. ఇక్కడ చెప్పాను కదండి తొందరగానే ఉడికిపోతుందని. చక్కగా ఉడికిపోయినాయి. పక్కకు దించేసుకుని పోపు పెట్టడం కోసం కొద్దిగా నూనెలో ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి, ఇక పప్పులు నచ్చితే పప్పులు కూడా వేసుకోవచ్చు. పోపులోన చక్కగా వేసి పచ్చి కొబ్బరి వేసి పసుపు, సాల్ట్ తగినంత వేసుకోండి. పసుపు కొంచెం వేసి తగినంత సాల్ట్ వేసుకుని చక్కగా 5 నిమిషాలు ఫ్రై చేయండి. టేస్టీగా ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర రైస్ వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయండి. ఇక్కడ తీసేసాను నేను పక్కగా మసాలా దినుసులు. అందులో రైస్ వేసేసుకున్నా. ఈ రైస్ కూడా చక్కగా పొడుగవి బాగా ఉడికిపోయినాయి చూసారుగా. ఇలా అయిన వెంటనే వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకోండి. లేదంటే పక్కకు అన్నం వాచినట్టుగా వార్చేసుకోండి. ఇప్పుడు నేను మిల్ మేకర్ కర్రీ కోసం కూడా మిల్ మేకర్స్ ఎలాగో నానాలి కదా. ఈ లోపల 1 కప్పు మిల్ మేకర్స్ని ఇలా వాటర్లో వేసేసాను. కొత్తిమీర రైస్ చేయడానికి 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసుకుని 3 పచ్చిమిర్చి అలా ముక్కలు కట్ చేసేసి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు అలా వేయించిన తర్వాతన కొత్తిమీర తురుము వేసేసి 2-3 నిమిషాలు వేయించి 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకండి. కొంచెం లైట్గా అది అండర్గా వస్తుందన్నమాట ఫ్లేవర్. సో అలా కాకుండా వేసిన వెంటనే ఇలా రైస్ వేసి సాల్ట్ వేసేసి చక్కగా అలా కొత్తిమీర పేస్ట్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. మరొక 5 నిమిషాలు అలా డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మనకి కొత్తిమీర రైస్ రెడీ అయిపోయినట్లే. చాలా బాగుంటుందండి టేస్ట్. ఆ మసాలా దినుసులు ఏమో మన పంటి కింద పడవేమో, ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా భలే టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి ఎప్పుడు ఇలా ప్రిపేర్ చేయకపోతే. ఇంకా మిల్ మేకర్స్ వాటర్లో వేసాం కదా, ఈ వెజ్ కీమా కర్రీ చేయడానికి వాటర్ అంతా పీల్చుకుని వెంటనే అలా నీళ్లు పిండేసి కొంచెం నూనెలో అలా వేయించేసుకోండి. అన్నీ వేసేసి పసుపు, తగినంత సాల్ట్ వేసుకుని కొద్దిగా కారం కూడా వేసేసుకుని అలా మంచిగా చికెన్ పీస్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసేసుకోండి. కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది తినకూడదండి. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు అయితే మిల్ మేకర్ తినకూడదు, పింక్ సాల్ట్ తినకూడదు. నేను ఒక దాంట్లో విన్నాను. ఇప్పుడు 3 ఉల్లిపాయల ముక్కలు కొంచెం ఉప్పు వేసి నూనెలో వేయించేసుకోండి. కొంచెం వేగిపోయిన తర్వాత 3 పచ్చిమిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టి వేసుకుని చక్కగా 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుని 2 టమాటాల ముక్కలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసేసుకోండి. అసలు టమాటా ముక్క అనేది కనిపించకుండా చక్కగా ఫ్రై అయిపోవాలండి. అప్పుడే బాగుంటుంది గ్రేవీ.
ఇప్పుడు ఇందులో మీరు తినే కారం బట్టి కారం వేసుకోండి. 1 స్పూన్ కారము, కొద్దిగా పసుపు, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్‌లో అలాగే ఫ్రై చేసుకోండి. బాగా ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయ్యే విధంగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకోండి. ఈ గ్రేవీ ఉడికే లోపల చక్కగా ఈ ఫ్రై చేసుకున్న మిల్ మేకర్స్ని అలా మిక్సీ జార్లో వేసి ఒక టర్న్ మిక్సీ పట్టేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇది ఎలా ఉంటుందంటే కైమా కర్రీ టేస్ట్‌లో ఉంటుంది. మీరు బీరకాయ కైమా కర్రీ వండుతారు కదా! అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు బీరకాయ కైమా వండుకుంటాం కదా! అలాగే సేమ్ ప్రాసెస్‌లో మీరు బీరకాయ ఈ మిల్ మేకరు ఇలా మిక్సీ పట్టి వండితే అండి చాలా బావుంటుంది. మనం పచ్చివి నానబెట్టినవి మిక్సీ పట్టడం కన్నా ఇలా ఫ్రై చేసి మిక్సీ పడితే టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఏముంది అలా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మరి మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్లే. చాలా టేస్ట్‌గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనకి బిర్యానీలోకి, కొత్తిమీర రైస్‌లోకి కూడా చాలా బావుంటుంది ఇది కాంబినేషన్‌గా. నేనైతే ఈ ఆదివారం బోర్ కొట్టకూడదని చెప్పి ఇంట్లో ఉన్న వెజిటబుల్స్‌తో ఇలా ప్లాన్ చేశాను. ఏంటి కాంబినేషన్ అనుకోవద్దు. సో, మీరు ఇందులో వేరువేరుగా ప్రిపేర్ చేసుకొని ఈ పద్ధతిలో చేసుకోండి. ఇదైతే పెసరపప్పు అండి. చక్కగా పెసరపప్పులో నీళ్లు వేసేసి, కొంచెం పసుపు వేసేసి, కొంచెం కారం వేసేసి ఇలా ఉడికించేసుకోవాలి. మాగాయి పప్పు చేస్తున్నాను నేను. మీరు పెసరపప్పు ప్లేస్‌లో కందిపప్పు కూడా వేసి వండుకోవచ్చు. ఇంకా ఆ పప్పు ఉడికే లోపల ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక కొబ్బరి చిప్ప ఇలా ముక్కలు తీసేసుకున్నాననమాట పచ్చడి చేయడానికి. ఆ ముక్కలు పక్కన పెట్టేసుకుని ఇదైతే చింతతొక్కు అండి. చింతతొక్కు అంటే బాగా చింతకాయలు మంచిగా అయిపోయినవి ఉప్పులో ఊరబెడతారనమాట 3 రోజులు. ఊరబెట్టి చక్కగా పండు మిరపకాయలు కానీ, ఎండుమిరపకాయలు కానీ వేసి దంచుకుంటారు. ఆ దంచుకున్నది చాలా బావుంటుందనమాట. ఇలా నేను ఏం చేశానంటే ఈ చింతతొక్కు మీ ఇంట్లో ఉన్నదనుకోండి, సో ఏం చేస్తారంటే చక్కగా కొబ్బరి ముక్కలు వేసేసి ఈ చింతతొక్కు 1 స్పూను మీరు బాగా పులుపు ఇష్టపడితే ఇంకొంచెం వేసుకోవచ్చనమాట. చక్కగా మీరు తినే పులుపుని బట్టి ఇది వేసేసి కొంచెం పచ్చి కొత్తిమీర వేయాలండి. మంచి ఫ్లేవర్ ఉంటుందనమాట. మా ఇంట్లో చింతతొక్కు లేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే చింతకాయలు, పచ్చి చింతకాయలు, కొత్తిమీరి, పచ్చి మిరపకాయలు లేదా పండు మిరపకాయలు ఇలా కొబ్బరి ముక్కలు, ముదురు కొబ్బరి ముక్కలు, ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోండి. సేమ్ టేస్ట్‌లో ఉంటుంది. చాలా బావుంటుందనమాట. ఎక్కువ నెల్లూరు సైడ్ వాళ్ళు ఇలా చింతతొక్కు స్టోర్ చేసుకుంటారండి. సంవత్సరాలు అలా నిలవ ఉంటుందనమాట. చాలా బావుంటుంది. తర్వాత వీడియోస్‌లో చేసి చూపిస్తాను మీకు. అది ఎలా చేయాలో తెలుసుకొని. ఇంకా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది చాలా సింపుల్‌గా. ఈ పప్పు కూడా ఉడికిపోయింది లోపల. చక్కగా ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకొని చక్కగా పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. కొంచెం జారుగా. అంతే. అలాగే పప్పు ఉడికిపోయిన తర్వాతన చక్కగా నిలవ పచ్చడి ఉంటుంది కదా! మాకాయ పచ్చడి, కోరు పచ్చడి, అలాగే ముక్కల పచ్చడి అని ఆ పచ్చడి తీసుకుని ఇలా ఉడుకుతున్నప్పుడు లాస్ట్ స్టేజ్‌లో వేసేసేయండి. మీరు తినే పులుపుని బట్టి అలా పచ్చడి వేసుకొని కలుపుకొని మీకు పులుపు సరిపోయిందో లేదో చూసుకుంటారు. ఎలా ఉంటుందండి ఇది పప్పు మామిడికాయ టేస్ట్‌లో ఉంటుందనమాట. ఎప్పుడైనా పప్పులోని టమోటాలు లేకపోయినా, ఆనపకాయ లేకపోయినా వేయడానికి అంటే ఇలా పప్పులో అడ్డం వేయడానికి ఏం లేకపోయినా ఇలా మాగాయ పచ్చడి ఉంటే కనుక అది వేసేసి తాలింపు పెట్టండి. భలే ఉంటుంది టేస్ట్. బావుంది కదా! కొత్తగా ఉంది కదా! మరి ఇంకెందుకండి లేట్ చక్కగా ఇంట్లో పాతకాలం పచ్చళ్ళు ఉంటే గనక మామిడికాయకి సంబంధించినవి ఇలా వేసేసి చక్కగా ఇంగువ పోపు పెట్టేసుకోండి. నాకైతే ఒకసారి అమ్మమ్మ చేసి పెట్టారు ఇది. అప్పటినుంచి నేను ఎప్పుడైనా పప్పులు వేయడానికి ఏం లేనప్పుడు, పిల్లలు క్యారేజ్ పెట్టాలనుకున్నప్పుడు ఇలాంటివి పెడుతూ ఉంటాననమాట. ఇలా చేసేస్తాను పప్పుని. బావుంటుంది టేస్ట్. అలాగే నెల్లూరు సైడు చాలామంది ఇంట్లో తొక్కు పచ్చడి ఉంటుందండి. అదే చింతతొక్కు ఉంటుందనమాట తొక్కు పచ్చడి అంటే. ఆ చింతతొక్కుని ఏం చేస్తారంటే పోపు పెట్టేసి పచ్చళ్ళ చేసుకుంటారనమాట. నాకైతే మా పిన్ని చెప్పారు. అప్పుడు ఏం చేశానంటే పిన్ని చింతతొక్కు ఇచ్చినప్పుడు నేను కొబ్బరి వేసి ట్రై చేశాను ఇలా కొత్తిమీర వేసి. భలే ఉందండి టేస్టు. మనకి రోటి పచ్చడి టేస్ట్‌లో ఉంటుంది. వారం రోజుల వరకు పాడవదనమాట. సో చింతతొక్కు ఉంటే ఇలా పచ్చడి చేసుకుంటారని చెప్పి సో అది కూడా చూపించాననమాట. తెలియకపోవచ్చు కదా! ఇంక మిల్ మేకర్ కర్రీ, కైమా కర్రీ కన్నా బావుంటుందండి టేస్ట్. నిరభ్యంతరంగా ట్రై చేయొచ్చు. సూపర్‌గా ఉంటుందసలు. బిర్యానీలోకి, వెజ్ ఫ్రైడ్ రైస్‌లోకి, జీలకర్ర రైస్‌లోకి, కొత్తిమీర రైస్‌లోకి. పప్పు, కొబ్బరి పచ్చడి అదిరిపోతుంది కాంబినేషను. చక్కగా మీరు ఒక్కొక్కటిగా ట్రై చేసుకున్న కామెంట్ షేర్ చేయండి. మరి మీ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. మళ్ళీ మంచి రెసిపీతో వస్తానండి. అంటిల్ దెన్ బై. టేక్ కేర్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.